అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు బీరకాయ కర్రీ చేసుకున్నామండి. చాలా ఎమ్మీగా బీరకాయ కర్రీ అయితే చేసుకున్నాము. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగా లేతగా ఉండాలండి బీరకాయలు. లేతగా ఉంటే సన్నగా ముక్కలు తరుముకొని ఇలాగ పొడవుగా కూడా ఉండాలండి. సొట్టగా ఉంటాయి చూడండి, అవైతే ముక్కలు దిగవండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సుధా కిచెన్ ఛానల్లోని పెడుతున్నానండి. ఇప్పుడు మీకు కింద లింక్ పెడతాను. సుధా కిచెన్ ఛానల్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి ఎలా చేశానో. నేనైతే చాలా సింపుల్లో చేశానండి. శనగపప్పు కానీ మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఏమీ వేయలేదండి. ఖాళీ బీరకాయ కూరేనండి. రోటీలోకి చపాతీలోకి నాన్లోకి చాలా ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ కూర బీరకాయ కర్రీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గుండె జబ్బులు, బీపీ, షుగరు అన్నీ కంట్రోల్ ఉంటాయండి. ఫైబర్ కూడా ఉంటుంది బీరకాయ తినడం వల్ల. వారానికి ఒకసారి తినండి. ఫైబరు చాలా ఎక్కువగా పోషకాలు ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది బీరకాయ. మనం అన్నీ వంకాయ దుంపలు ఎక్కువ తింటాం కదండి, అలా కాకుండా ఇలాగ ఒకసారి బీరకాయతోనే ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అబ్బా. నా ఛానల్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవ్వరు కూడా లైక్ చేయడం లేదు. ఒకసారి లైక్ చేసుకోండి. మరొక వీడియోతో మంచి వంటతో మళ్ళీ కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు.